ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని వరద నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే కొండవీటి వాగు పూడికతీత పనుల గురించి చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా రిక్వెస్ట్ను మన్నించి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక చిన్న క్లిక్కేగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం E11 రోడ్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు కొండవీటి వాగు పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చూసారా ఎన్ని ప్రొక్లైనర్లు, ట్రక్కులు పనిలో ఉన్నాయో? ఈ పిల్లర్ చూసారా ఎంత భారీగా ఉందో? ఇది 5 అడుగుల వెడల్పుతో చాలా భారీగా ఉంది. ఇక్కడ ఏదో భారీ నిర్మాణమే వస్తుందనుకుంటా. ఫ్రెండ్స్, ఇది రాజధాని రవాణాలో అత్యంత కీలకమైన జంక్షన్లా ఉంది. ఎందుకంటే E11, N6, వెస్ట్ బైపాస్ 3 రోడ్లు కలిపే పాయింట్ ఇది. ఆ కనిపించేదే జంక్షన్ బోర్డు. ఈ పిల్లర్స్ ఏమో E11 రోడ్డు కోసం వేసిన పిల్లర్స్. ఇవి ఇప్పుడు వేశారనుకునేరు. కాదు, వీటిని 2019కి ముందే వేశారు. అదిగో ఆ కనిపించేదే అమృత్ యూనివర్సిటీ. అది E12 రోడ్డు పక్కన ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. చూసారా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో? ఎంత భారీగా, ఎంత బలంగా వేశారో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకు వచ్చాక ఈ పాయింట్ దగ్గర మళ్ళీ పనులు జరుగుతున్నాయి. ఇదేమో E11, E12 రోడ్ల మధ్య జరుగుతున్న పని. ఈ వాగు కొండవీడు దగ్గరున్న కొండవీటి కొండల నుంచి మన ప్రకాశం బ్యారేజీ దగ్గరున్న ఎత్తిపోతల పథకం వరకు మొత్తం 29 కిలోమీటర్లు ఉంటుందని అంటున్నారు. చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఈ పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లే చేస్తున్నారు. దాదాపు 70 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు ఉండేలా పూడిక పనులు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవి మల్కాపురం జంక్షన్ వద్ద జరుగుతున్న పాలవాగు పూడికతీత పనులు.
ఇక్కడైతే వంతెనకు రెండు వైపులా భారీగా పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన చూసారా ఎంత స్ట్రాంగ్ గా వేస్తున్నారో. ఆ దూరంగా కూడా పనులు జరుగుతున్నాయి చూడండి. ఈ పాలవాగుని కృష్ణయ్యపాలెం, పెనుమాక మధ్య నిర్మించే కొండవీటి వాగు రిజర్వాయర్లో కలుపుతారు. ఎండాకాలం పూర్తయి వర్షాకాలం వచ్చేలోపు పూడికతీత పనులు పూర్తి కావాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు టార్గెట్ పెట్టింది. దీంతో పనులు ఉరుకులు పరుగుల మీద సాగుతున్నాయి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీ టీం అమరావతి ప్రస్థానం.